పోయినాక మా బతికే వెళ్ళిపోయింది సార్. కాలువ దగ్గరనే ఉన్నాం, ఇక్కడ నీళ్ళు కాలువ. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉరికిచ్చి కొడతారు మేము. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది. వరంగల్లో రైతు సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2 సంవత్సరాల నుంచి నీళ్ళు లేదు సార్, ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళు సార్, నీళ్ళు వస్తలేవు, నీళ్ళు వస్తే నాశనం చేసిండ్రు. రైతు ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని రైతులను నిలువున ముంచుతున్నాడు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఆనాడు రైతులకు మాయమాటలు చెప్పారన్నారు. రైతు ద్రోహి రేవంత్ రెడ్డి గారు, ఇది వాస్తవా కాదా? రైతు బంధువు రామ్ ఇప్పుడు మొత్తం పంట చేనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు చేసి అప్పుల పాలు చేసి కల్లాల దగ్గరికి ఒడ్లు తీసుకొచ్చినాక ఎకరానికి వేస్తాడు. ఇంత ద్రోహి ఎవరైనా ఉన్నారా? ఆ రోజు కేసీఆర్ గారు నాటెయ్యక ముందే ఎంత భూమి ఉంటే అంత రైతు బంధువు పడ్డది. వాస్తవం కాదా? రైతు డిక్లరేషన్ మీద మోసం చేసింది రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ పాలనలో 24 గంటలు నిరంతరంగా కరెంట్ను అందించారు. రేవంత్ పాలనలో కరెంటు కోతలతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు దయాకర్ రావు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బయట నుంచి కరెంటు కొని 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ రోజు మళ్ళా కరెంటు కొరత మొదలైంది. రైతులు ఇబ్బంది పడతారు. మోటార్లు కాలుతానే, స్టార్టర్లు కాలుతానే, ట్రాన్స్ఫారాలు కాలుతానే. మళ్ళా కాంగ్రెస్ పరిపాలన గతంలో గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. బోనస్ పేరుతో రైతులను వంచిన ప్రభుత్వం ఇప్పుడు మొక్కజొన్న, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి దయాకర్ రావు అన్నారు. ఇవాళ మక్కల పరిస్థితి ఎట్లున్నదా? నేను ఇప్పుడు పాలకుర్తిలో ఒక పెళ్లి పోయేస్తా అంటే అక్కడ మొక్కజొన్న కల్లాలు ఉన్నాయి. నేను ఎందుకులే, ఆడ ఉన్నోళ్ళందరూ మా కార్లో ఉన్నోళ్ళు అన్నారు, సార్ ఆడ గుంపంతా కాంగ్రెస్ గుంపే సార్, ఆ తండ వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే సార్, మీరు కారు ఆపకుండా ఎందుకు తలకాయ నొప్పి? లేదు వాళ్ళు ఆపుతానరా? ఆగిన దిగిన నీ దండం పెడతా. పొరపాటు వేసి మీరు రేవంత్ రెడ్డి కోటేసినామని దండం పెడతారు. మీ ప్రెస్ మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఘోరం అండి. 1 రోజులైంది మక్కలు తీసుకొచ్చి, కొనటోళ్ళు లేరు. బయట అమ్ముకున్నాం అని కొంతమంది 1800 రూపాయలు బయట అమ్ముకున్నాం. ఇక్కడ 2400 అంటే మేము బయట అమ్ముకోవాలనే 60% మక్కలు ఇప్పుడు వరంగల్ జిల్లాలో బయట అమ్ముకున్నారు. మీరు రైతు బిడ్డలే. ఇంకా 40% కల్లాలు ఉన్నాయి. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతు కల్లాల దగ్గరికి వెళితే ఉరికించి కొడతారని దయాకర్ రావు హెచ్చరించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉరికిచ్చి కొడతారు మేము. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గాని మంత్రులను గాని మీరు కల్లాల దగ్గరికి పోతే రైతులు ఉరికిచ్చి కొడతారనే భయంతో మీరు పోతలేరు. దమ్ముంటే పోండి.